ఎందుకంటే కడప జిల్లాలో క్రీస్తులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సామాజిక న్యాయం చేసి బలిజలకు 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీగా ఉన్న రోజులు సార్. అది రాను రాను మా ఆర్థిక పరిస్థితి బాగలేకనో కుల సమీకరణల వల్లనో మాకు అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. అయితే మొన్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజంపేట టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే అందరూ అంటారు మీరు బలిజలకు ఒక టికెట్ ఇస్తే మీరు ఎందుకు ఓడిపోయినారని. కానీ మా పరిస్థితి ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు మా వాళ్ళని ఓడించాలని ఓడించారు సార్. ఇది వాస్తవం మీకు అందరూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఆయన పరిస్థితి ఉండే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి నిలబడితే ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చేదానికి కూడా అందరూ కూడా ఆటపడతారు సార్. ఇక్కడ కొంతమంది లోకల్ నాయకులందరూ కూడా. కాబట్టి ఈ పరిస్థితిలో మేము ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు కాపు కార్పొరేషన్లో ఎన్నో లోన్లు వచ్చాయి. ఈదరం సుబ్బరాయుడు గారు వచ్చాయంటే మేము ఎంతో సంతోషపడ్డాం. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి నిధులు ఎక్కువ మంజూరు చేసి మా బిడ్డలకు అన్ని విధాలా ఆదుకుంటారని చెప్పి సుబ్బరాయుడు గారిని ఆదుకోవాలని చెప్పి సుబ్బరాయుడు గారిని మీ అందరి తరఫున నేను వేడుకుంటున్నా. అదేవిధంగా దుర్గేష్ గారు జనసేనలో ఉన్నా ఎంతో ఆప్యాయతగా అందరినీ కూడా ఎవరు పోయినా రాబడతారని చెప్పి ఆయన పనిచేసే వ్యక్తి. ఇంకా రామానాయుడు గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలియకపోవచ్చు. నేను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. కానీ ఆయన క్యాంప్ ఆఫీసుకు పోతే ఎవరు కూడా 1 గంట ఉంటే 4 టీలు ఇస్తారు. దాంట్లో కులమతాలకు అతీతంగా అందరినీ కూడా ఆదరిస్తాడు. భోజనం తినిందాగా పంపిరు, టిఫిన్ తినిందాగా పంపిరు. అంత గొప్ప వ్యక్తిని చూస్తే నిజంగా శ్రీకృష్ణదేవరాయల తర్వాత అంత గొప్ప వ్యక్తి మన బలిజ కులంలో పుట్టాడని చెప్పి మనమందరం కూడా ఆనందంతో మేమైతే చాలా ఆనందంతో ఉంటాం. కాబట్టి సార్ మేము చంద్రబాబు నాయుడికి తీసుకుపోయే వాళ్ళు మాకు లేరు. ఈ రాయలసీమలో చాలా వెనుకబడిన ప్రాంతం. మాకు నాయకులు ఈ జిల్లాలో మా సామాజిక వర్గానికి విలువే లేకుండా పోయింది. మేము దాదాపు 20% ఓట్లు వేసి వేయించాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి కావాలని కోరికతో మేము ఓట్లేసాం సార్. కాబట్టి మీరు ఆ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేసే విధంగా, మా క్యాస్ట్కు న్యాయం చేసే విధంగా, మన క్యాస్ట్కు న్యాయం చేసే విధంగా రాయలసీమలో ఇంతవరకు ఒక బలిజ కూడా పదవి రాలేదు సార్. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉంటూ మేము పవన్ కళ్యాణ్ ఉన్న మన తెలుగుదేశం పార్టీకి ఆదరిస్తున్నాం సార్. కడప జిల్లాలో అయితే 90% బలిజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు సార్. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయమని మా పరిస్థితులు మీకు తెలియజేస్తున్నాం సార్. అందుకోసమే నేను ఇంతవరకు రామానాయుడు గారు వచ్చేద్దరు మాట్లాడలేదు సార్. కాబట్టి మీరు తప్పకుండా సార్ దృష్టికి తీసుకొని పోతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.